యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ చిత్రం దేవరా పార్ట్ 1 అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో రిలీజ్ అయింది. మొదటి రోజే బాక్సాఫీసును షేక్ చేసింది. తొలి వారంలో ఏకంగా 405 కోట్లకు పైగా వసూలు సాధించింది. దీంతో దేవరా చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ మీటుకు హాజరైన జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ, ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రేక్షక దేవుళ్లందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నా. టెంపర్, నానక ప్రేమతో, జనతా గ్యారేజ్, జయలవకుశ, అరవింద సమేత వీరరాఘవ, ట్రిబుల్ ఆర్, ఇప్పుడు దేవరా విజయం వెనుక డైరెక్టర్స్, సాంకేతిక నిపుణులు, తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు ముఖ్యమైనది నా అభిమానులే. ఏ జన్మలో చేసుకున్న రుణమో కానీ మీతో అలాంటి బంధం ఏర్పడింది. ఎల్లప్పుడూ నాకు అండగా నిలుస్తున్న ప్రతి అభిమానికి నా పాదాభివందనాలు. మరో జన్మలోనైనా మీ రుణం తెచ్చుకుంటా అంటూ ఎమోషనల్ అయ్యారు. చిత్ర బృందం సమిష్టి కృషితో దేవరా మూవీ భారీ విజయం దక్కిందని తెలిపారు. అంతేకాకుండా ఈ చిత్రానికి అనిరుద్ధ్ అద్భుతమైన సంగీతం, బీజిఎం అందించారని ప్రశంసలు కురిపించారు. నా తండ్రి తర్వాత ఆ ప్లేస్ లో ఉండి నన్ను నడిపిస్తున్న కళ్యాణ్ రామ్ అన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కొరటాల శివ అన్నతో నాకున్న అనుబంధం ఇప్పటిది కాదు. బృందావన్ నుంచి మా రిలేషన్ మొదలైంది. కేవలం సినిమాలే కాదు, జీవితంలో కష్టసుఖాలు కూడా పంచుకున్నాం. ఒక దర్శకుడిగా కాదు, సోదరుడిగా నాకు సపోర్ట్ గా నిలిచారని ఎన్టీఆర్ అన్నారు. ఈ సినిమా కోసం ఆయన ఎంతో కష్టపడ్డారో నాకు తెలుసన్నారు. ఈ విజయం కొరటాల శివ అన్నకు మనశ్శాంతిని కలిగించిందని ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు.